తండేల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో లవ్ ట్రాక్ సాధారణంగా నాకు లవ్ ట్రాక్స్ అంత పెద్దగా ఎక్కువ, కానీ తండేల్ సినిమాలో సాయి పల్లవి అలాగే నాగ చైతన్య మధ్య వచ్చే లవ్ ట్రాక్ అయితే చాలా బాగుంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచే వీరిద్దరి మధ్య జరిగే లవ్ డ్రామా అనేది మనకు చాలా కొత్తగా చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. అంటే ఇది ఇంతకు ముందు చూసినట్టుగా నార్మల్ గా అయితే లేదు. ఇక ఈ సినిమాలో ప్రధాన బలం ఏంటంటే డిఎస్పి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. నిజంగా మీరు కనుక థియేటర్ లో కూర్చుంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే ఒక హెవెన్ లో కూర్చున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక చందు మొండేటి డైరెక్షన్ అలాగే రైటింగ్స్ చాలా బాగుంది. కానీ సినిమాలో కొన్ని చోట్ల ఆడియన్స్ సినిమాతో డిస్కనెక్ట్ అవుతారు. లైక్ ఈ పాకిస్తాన్ ట్రాక్ చూసినప్పుడు ఏంటి ఇది ఇలా ఉంటుందా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే సాయి పల్లవి నాగ చైతన్య మధ్య లవ్ ట్రాక్ బాగానే ఉన్నా డ్రామా అనేది అంతగా పండలేదు. అయితే వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకునే ముందు నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే 25,000 మంది సబ్స్క్రైబర్లు అయితే చేరుకుంది. ఇంకా మీరు చేయకపోతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా కథలోకి వెళ్తే, సినిమాలో నాగ చైతన్య రాజు అనే క్యారెక్టర్ చేశాడు. ఈ రాజు ఒక ఫిషర్మెన్. అలాగే ఫిషర్మెన్స్ అందరికీ తండేల్ అంటే నాయకుడు. రాజు అలాగే సత్య చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. రాజు సంవత్సరంలో 9 నెలలు వేటకి వెళ్లి 3 నెలలు సత్యతో ఉంటాడు. అలాగే ఒకరోజు రాజు సముద్రం మీదకి వేటకి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ సత్య వద్దు అంటుంది. అలా ఎందుకు వద్దు అంటుందో మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే సత్య చెప్పినా వినకుండా రాజు వేటకి ఎందుకు వెళ్ళాడు, అక్కడ పాకిస్తాన్ వాళ్ళకు ఎలా చిక్కాడు, సముద్రంలో ఏం జరిగింది, పాకిస్తాన్ వాళ్ళకు చిక్కిన తర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్. అయితే సినిమాలో ఈ పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి డైరెక్టర్ చాలా సమయాన్ని తీసుకున్నాడు. అంటే సినిమాలో స్టార్టింగ్ పోర్షన్ అంతా నాగ చైతన్య అలాగే సాయి పల్లవి మధ్య డ్రామా నడుస్తూ ఉంటుంది. వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ కొంచెం మీకు డిఫరెంట్ గా అనిపించవచ్చు. లైక్ వీళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్, వీళ్ళ మధ్య జరిగే మాటలు అనేవి భలేగా ఉంటాయి. అవి వింటుంటే నాగ చైతన్య అలాగే సాయి పల్లవి వారి పాత్రల్లో ఎంతగా లీనమయ్యారో మనకు అర్థమవుతుంది. అలాగే స్టార్టింగ్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా సాంగ్స్ అయితే సినిమాకి హార్ట్ లాంటివని చెప్పవచ్చు. డిఎస్పి కంపోజింగ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్. ఇక సినిమాలో వీరి మధ్య డ్రామా కాకుండా నడిచే అదనపు సన్నివేశాలు అంతగా మనకు ఎక్కువ. ఇక ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ అలాగే ఇంటర్వెల్ వస్తుందో అప్పుడు మనం సినిమాలోకి వెళ్ళిపోతాం. ఆడియన్స్ అందరూ కూడా సినిమాతో కనెక్ట్ అవ్వడం మెల్లగా మొదలు పెడతారు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా నాగ చైతన్య అలాగే సాయి పల్లవి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అదిరిపోయింది. ఇంటర్వెల్ అయితే బ్యాంగ్ అంతే. ఇక ఇంటర్వెల్ తర్వాత నాగ చైతన్య అలాగే సాయి పల్లవి యొక్క క్యారెక్టర్స్ అనేవి ప్యారలల్ గా డిఫరెంట్ గా నడుస్తూ ఉంటాయి. నాగ చైతన్య క్యారెక్టర్ ఒక ఫ్లాట్ లో వెళ్ళిపోతూ ఉంటుంటే సాయి పల్లవి క్యారెక్టర్ లో మాత్రం కొన్ని హై మూమెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ సినిమాలో మాత్రం మూవీలు బట్టి చాలా ఎక్కువనే తీసుకున్నాడు డైరెక్టర్ చందు మొండేటి. ఎందుకంటే మనం కొన్ని పాకిస్తాన్ సీన్స్ చూస్తుంటే ఏంటి ఇది ఇంత సింపుల్ గా ఉంటాయా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అంటే చాలా సినిమాలో కూడా డైరెక్టర్స్ మూవీలు బట్టి తీసుకొని ఇష్టం వచ్చిన సీన్స్ రాసుకుంటారు. కానీ అవి ఆడియన్స్ ని ఎంగేజింగ్ చేసే విధంగా ఉంటే ఎవరు పట్టించుకోరు. కానీ తండేల్ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తుంటే మనకు అంతగా కనెక్ట్ అవ్వవు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ లో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే మనకు నిజంగా గూస్ బంప్స్ చేసే వస్తాయి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా అయితే చాలా బాగుంది. నాగ చైతన్య అలాగే సాయి పల్లవి కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. సాయి పల్లవి గురించి తెలిసిందే, కానీ నాగ చైతన్య ఏ సినిమాలో లేనంతగా ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ని బెటర్ గా చూపించాడు. సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుండేది. ఇక డిఎస్పి మ్యూజిక్ అయితే సినిమాకు హార్ట్ లాంటిది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాయి పల్లవి డాన్స్ అయితే తిరిగేసింది. ఇక చందు మొండేటి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ VFX కూడా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మూవీ లవర్స్ అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 25K ఉన్న సబ్స్క్రైబర్స్ ని వెంటనే 30K చేర్చండి. థ్యాంక్ యూ.